శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం. జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని 24వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతియే నమః. శ్రీమాత్రే నమః. జగస్సూతే ధాత హరిరవతి రుద్ర క్షపయతే తిరస్కుర్వన్నేతత్ స్వామి వపురీశ స్థిరయతి సదా పూర్వసర్వం తదిద మనుగృహ్ణాతి చ శివ సవాంగామాలంబ్య క్షణచరితయోర్భూర్లతికయోః. శ్రీమాత్రే నమః. జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య వారు సృష్టి స్థితి లయ జగన్మాత కనుబొమ్మల కదలిక చేతనే జరుగుతోందని ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు ఆచార్య వారి భావన. ఓ జగన్మాత, ఈ జగత్తును బ్రహ్మ సృష్టిస్తున్నాడు, విష్ణువు దీనిని రక్షిస్తున్నాడు, రుద్రుడు జగత్తునంతా లయం చేస్తున్నాడు. ప్రళయకాలంలో ఈశ్వరుడు ఈ త్రిమూర్తులను ఉపసంహరించి సదాశివునితో అంతర్ముఖుడవుతాడు. నీ అనుగ్రహం సూచించే కనుబొమ్మల కదలిక వలన సదాశివుల వారిలో అంతర్భూతులైన ఈశ్వరుడు తిరిగి యథావిధిగా సృష్టి స్థితి లయములను బ్రహ్మ విష్ణు రుద్రుల ద్వారా కొనసాగిస్తున్నాడు కదమ్మా. ఆచార్య వారి భావన ఇది. ఇక అంతరార్థం ఏమనగా, చాలా మంది స్త్రీ పురుషులు చపల చిత్తులై ఉంటారు. వీరి ఆలోచన సరళి ప్రవర్తన ఎప్పటికప్పుడు మార్పులు చెందుతూ ఉంటాయి. ఇలాంటి వారి వలన సమాజం నష్టపోతుంది. శ్రీమాత ఉపాసన వలన నిశ్చలతత్వం వస్తుంది. మానవ శరీరంలో ప్రతిరోజు కొన్ని వేల సంఖ్యలలో జీవకణాలు నశిస్తాయి. వీటి స్థానంలో క్రొత్త జీవకణాలు వస్తాయి. రక్తంలో ఎర్ర కణాల ఆయుర్దాయం 120 రోజులు మాత్రమే. ఎముకలలో మజ్జ నుండి శరీరం మొత్తం ఎప్పటికప్పుడు ఈ ఎర్ర రక్త కణాలు మార్పులు చెందుతూ ఉంటాయి. ఈ విధంగా గోళ్ళు, చర్మం, వెంట్రుకలు మొత్తం లయ సృష్టి స్థితులుగా మార్పులు చెందుతూ ఉంటాయి. వీటిని జగన్మాత ఎవ్వరికీ తెలియకుండా క్రియాశక్తి రూపంలో చేస్తూ ఉంటుంది. శాంభవ దీపిక అను గ్రంథం నందు సృష్టి స్థిత్యుప సంహార తిరోధానుగ్రహాత్మకం కృత్యం పంచవిధం యస్మాత్తం నమః శాశ్వతం శివం. సృష్టి స్థితి ఉపసంహారము తిరోధానము అనుగ్రహము అను కృత్యములు పంచవిధములు. బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివుల కృత్యములు. ఈ పంచకృత్యములను బ్రహ్మాదులు చేయుట శ్రీమాత యొక్క క్షణచరిత భ్రూలతిక నుండి పొందిన ఈషదాజ్ఞ లాభము వలన. ఇంతకు ముందు శ్లోకంలో తవాపాంగలోకే అని అపాంగ మహిమను ఆచార్యులు వారు చెప్పినారు. ఇందు భ్రూ విలాస మహిమ వర్ణించినారు. దక్షిణామూర్తి సంహిత యందు బ్రహ్మ విష్ణు మహాదేవ అస్యాహ పుత్రావరాననే చతుర్వ్యూహం మహేశాని స్తుతస్తస్య మహేశ్వరః తస్యాహ పరబ్రహ్మస్వరూపే స్వయం సాక్షాత్ సదాశివః. శ్రీమాతకు బ్రహ్మ జ్యేష్ఠపుత్రుడు,
ప్రపంచోత్పత్తిశీలుడు. రెండవ పుత్రుడు హరి, పాలనాకృత్యం వాడు, బ్రహ్మ చేసిన సృష్టిని కాపాడువాడు. అట్లే రుద్రుడు కాలరుద్రనామమున తృతీయ పుత్రుడు, జగత్తును సంహరించువాడు. వీరు కాలపురుషుడు, బ్రహ్మాది కారణభూతుడై మహేశ్వర నామధేయము కలవాడు. చతుర్థ పుత్రుడు సకల జనని స్తవం నందు కాళిదాసు వారు శ్రీమాతను ఇట్లా స్తుతించెను. విరించాఖ్య మాత సృజసి హరి సంజ్ఞాత్వ మమసి, త్రిలోకం రుద్రాఖ్య హరసి వివిధాసి స్వరదశాం భవంతి సాదాఖ్య విహరసి చ పాశౌక దళన త్వమే వైకా నేక భవసి కృతిభేదై గిరిసుతే. త్రిమూర్త్యాది సత్వము శక్తి స్వరూపమే, అనగా పరాశక్తి శ్రీమాతయే. బ్రహ్మ విష్ణు రుద్రేశ్వర సదాశివ నామములతో క్రమముగా సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములు అనేది ప్రకృష్టములైన కృతులను తాను ఒక్కతే అయ్యను వివిధ శక్తి రూపమును చేయుచున్నదని భావము. లలితా సహస్రంలో హయగ్రీవులు వారు ఈ విధంగా శ్రీమాతను స్తుతించారు. సృష్టికర్త్రి బ్రహ్మరూప గోత్రి గోవింద రూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానకరి ఈశ్వరి సదాశివ అనుగ్రహద పంచకృత్య పరాయణ అని స్తుతించారు. మొదలు సృష్టికర్త్రి జగ నిర్మాణము చేయున్నది. అవిద్యావసుడైన జీవికి 5 అవస్థలను తెలిపి మాయను వశము చేసుకొనిన ఈశ్వరుని యొక్క ఆ పంచావస్థల వివిధ కృత్యములను వర్ణించుచున్నాడు. బ్రహ్మ సృష్టి చేయుచు, విష్ణువు సృష్టిని రక్షించుచు, రుద్రుడు నాశనము నడుచుచున్నాడు. సృష్టి అన జగత్తుల నిర్మాణము ఇది రజోగుణ ప్రధానుడైన ఈశ్వరుని పని. అట్టి సృష్టిని చేయగలది గాన దేవి సృష్టికర్త్రి అయినది. తర్వాత బ్రహ్మరూప. బ్రహ్మ చతుర్ముఖ తాదృశ ఈశ్వర స ఏవ రూపం యస్యాహ. బ్రహ్మ అనిన 4 ముఖములు కలవాడు, అట్టివాడే ఈశ్వరుడు. అట్టి రూపము కలది దేవి, అదే చతుర్ముఖ బ్రహ్మ స్వరూపురాలు. విష్ణు పురాణం నందు బ్రహ్మ విష్ణు శివులు బ్రహ్మ యొక్క ప్రధాన శక్తులు అని చెప్పబడ్డది. గోత్రి సమస్త లోకములను రక్షించున్నది, అనగా బ్రహ్మ విష్ణు రుద్ర ఈశాన సదాశివ అను 5 రూపములతో సృష్టి స్థితి లయ తిరోధానము అనుగ్రహం చేయుచున్నది. భోవన అనగా జగత్తు యొక్క ఉనికి రక్షణ. ఇది సత్వగుణ ప్రధానమైన ఈశ్వరుని పని. ఇది దేవియే కావున గోత్రి. పరిపాలించున్నది దేవి. గోవింద రూపిణి విష్ణు రూపము విష్ణు స్వరూపము కలది. విష్ణువు హరివంశమునందు ఈ విషయమును నారదుల వారికి చెప్పినాడు. మూల ప్రకృతి యొక్క ప్రథమ భాగము ఉమాదేవి, అదే వ్యక్తమై సర్వమయుడగు విష్ణువు అయ్యింది. అతనిని లోకులు భావన చేయుదురు. అతనికి స్త్రీ సంజ్ఞ కలదు. విష్ణువు భాగవతమునందు గోవులకు ఇంద్రుడు కావున గోవిందుడని, పూర్వం ఒకప్పుడు నశించిన భూమి హిరణ్యాక్షుడు చేయగా
భూమిని అనగా గోవును పునరుద్ధరించినావు. కావున దేవతలందరూ గోవిందుడని స్తుతి చేశారు. గోశబ్దం గోశబ్దమునకు సరస్వతి అని అర్థము. ఆ సరస్వతిని నీవు పలుచున్నావు కాన నిన్ను గోవిందుడని, గోవింద శబ్దమునకు విష్ణువు గవాధ్యక్షుడు, గొల్లవాడు, బృహస్పతి అని అర్థములు. కావున బృహస్పతి స్వరూపిణిగా, గవాధ్యక్ష స్వరూపిణిగా నీవే విష్ణు రూపమున ఈ పేర్లతో వ్యవహరించినావు. సంహారిణి జగత్తులను సంహరించినది లేక నశింపచేయునది. ప్రపంచమును అనుస్వరూపంగా నాశమునర్చుట. ఇది తమోగుణాధిక్యమున ఈశ్వరుని పని. అట్టి విశ్వసంహారము వనర్చునది శ్రీమాత. రుద్రరూప రుద్రుని స్వరూపము కలది. రుద్రుడు అనగా సంహారము చేయునట్టి ఈశ్వరుడు లేదా దుఃఖ సంసారమును పోగొట్టువాడు లేదా ఏడ్చువాడు, ప్రాణులను సంహరించువాడు. ప్రళయకాలమున కన్నీటి చేకలుగు వర్షంతో సంహరించువాడు, రోదనము చేసినవాడు. కావున రుద్రుడని పేరు. రోగమును ద్రవింపచేయువాడు, నశింపచేయువాడు. కావున పశుపతిని రుద్రుడని చెప్పబడను. చాందోగ్యములో ప్రాణములే రుద్రునియు, ఆ రుద్రులే ఈ సకల జగత్తునకు రోదనము కలిగించున్నవనియు కలదు. ప్రత్యయము చేసి రుద్ర శబ్దం సాధించవలను. రుద్ ప్లస్ రా రుద్రయ్యను రూపమగును. బ్రహ్మదేవుని లలాటం నుండి స్వయంగా ఉద్భవించిన పుత్రుడు పుత్రుడు. బ్రహ్మ సంతోషం కొరకు చక్కని స్వరంతో రోదనం చేశాడు. ఆ రోదన ఈ జగత్తుకు భయంకరంగా ఉండేది. వాయు సంహిత ఎందు రుద్ అనగా దుఃఖము లేదా దుఃఖ కారణము. దానిని ద్రవింపచేయువాడు రుద్రుడు. శ్రీమాత రుద్రస్వరూపము కలది. రుద్రరూప తిరోధానకరే. తిరోధానము అనగా ఆచ్ఛాదనము, సంపూర్ణ నాశనము, కనిపించకుండా చేయడం, అణువులతో కూడా ప్రకృతిలోనికి లయింప చేయుట. ఇది దీపనాశం వంటిది. దీపము స్థూలమయమైన వత్తి, తైలము అన్నింటినీ తన స్వరూపంచే ప్రకాశింపచేసి తర్వాత నశింపజేసి తాను కూడా నశించు. అట్లే స్థూల ప్రపంచము అంతటిని పరమాణు రూపములు కలుగునట్లు చేసిన తర్వాత ఆ పరమాణువులు కూడా ప్రకృతి ఎంతో లయించునని అర్థం. ఈ పని అంతా శుద్ధ సత్వగుణ ప్రధానమైన ఈశ్వరుడి. ఇట్టి ఈశ్వర కృత్యమును ఈమె చేయుచున్నది. కావున నిరోధానకరి లేదా తిరస్కరిణి పేరు గల శక్తి స్వరూపురాలు. త్రిపుర సిద్ధాంతమందు భక్తులు కాని వారికి భగవత్ స్వరూపం కనిపించకుండా చేయడం, అందువల్ల తిరస్కరిణి అని పేరు వచ్చింది. ఈశ్వర పదము మిక్కిలి గొప్పదైన శుద్ధ సత్వ ప్రధానముగా గల ఈశ్వరుడు. అనేక అర్థములలో మాయా శబ్దం ఉత్పత్తి అయినట్లు ఈశ్వర శబ్దమునకు సత్వగుణ రూపత్వం చెప్పబడినది. అట్టి ప్రధానుడైన ఈశ్వరుని కంటే వేరు కానిది ఈశ్వరు. ఇది చిత్ స్వరూపమైనది. సదాశివ విస్తారమైన శుద్ధ సత్వ ప్రధానుడైన ఈశ్వరుడే సదాశివుడు. అట్టి
సదాశివ రూపంతో భేదము లేనిది. అనుగ్రహప్రద ప్రళయమందు లయించిన జగములను మరలా సృష్టించినది. అనుగ్రహంతో పరమాణ్వాది రూపములు పొసంగున్నది. బంధమోక్షములను కలిగించున్నది. ఇవే అనుగ్రహం. తిరోధానుక్రమం. పంచకృత్య పరాయణ 5 విధములైన కృత్యములతో ఆసక్తురాలు. పంచవిధ కృత్యములను చేయుటకు ఆధారము అయినది. పంచకృత్యములతో ఆసక్తి. పంచకృత్యములు అభీష్టంగా కలదు. సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములు అనే పంచకృత్యములకు ఆధారభూతురాలు, అధిష్ఠించినది. ఈ పనులను చేయుటకు ఆసక్తి కలది. పరాయణ శబ్దంకు అభీష్టము, ఆసక్తి, ఆశ్రయం అను అర్థములు కలవు. ఈ పైన చెప్పిన 5 మహాభూతముల ఉనికిని నియమించుటకును ఇతరములు చేయుటకు చైతన్యమే కారణము. ఆ పరాశక్తియే మాయాపాశముచే జగత్తునంతా మోహపెట్టి కట్టివేయుచున్నది. ఈ మాయాపాశంలో అహం, నేను, మమ, నాది అనునది దృఢంగా కలవు. యోగులు ముక్త సంకులు, ముక్తి కాములు, ముముక్షువులు. వీరిలో ముక్తి కాములకు, ముముక్షువులకు, మోక్షకామలలో భేదములు కలవు. వీరందరూ విశ్వేశ్వరియకు ఆ దేవిని ఉపాసిస్తున్నారు. శక్తి సూత్రమెందు, శక్తి సూత్ర ఎందు పంచవిధ కృత్యముల లక్షణములను తెలిపిన. ఆభాసము అనగా సృష్టి, రక్తి అనగా స్థితి, విమర్శనము అనగా సంహారము, బీజావస్థాపనము అనగా తిరోధానము, బీజావస్థాపనము, తిరోధానము, విలాపనము, అనుగ్రహము. ఈ 5 కృత్యములను విమర్శ ప్రత్యభిజ్ఞాన హృదయమందు తెలుసుకొనవలెను. జగదంబ విచిత్రమత్ర కిం పరిపూర్ణ కరుణాసిజేన్మయి అపరాధ పరంపరావృతం మహిమాత సముపేక్షతే సుతం. ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుదాకా. నమ శివాయ, నమ శివాయ.